హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టేస్ట్ వంశిక కుకింగ్ అండ్ టిప్స్ అని అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే సూపర్గా ఉన్నాను, మీరు కూడా సూపర్గా ఉన్నాను, హార్ట్ఫుల్గా అయితే కోరుకుంటున్నాను. స్కిప్ చేయకుండా చూడడానికి అయితే ట్రై చేయండి. ఈ టిప్స్ తోటి మన పనులను సులువుగా చేసుకోవచ్చు. ఏది మీకు బాగా నచ్చింది అనేది కూడా కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. యూస్ఫుల్గా అనిపిస్తే మాత్రం మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి అయితే షేర్ చేయడం అసలు మర్చిపోకండి. ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఫస్ట్ టిప్ని అయితే చూసేద్దామండి. ఇలాంటి కవర్స్ ఉంటాయి కదండి, ఇలాంటి కవర్స్ వచ్చినప్పుడు మనం ఎక్కడ పడితే అక్కడ విసురుతూ ఉంటాం. అట్ ద సేమ్ టైం ఇదేంటంటే ఇలాగే వదిలేసామనుకోండి ఎక్కువ స్పేస్ కూడా ఆక్యుపై అవుతుంది. అలా కాకుండా 100 కవర్లైనా సరే కానివ్వండి, ఒక్క బాటిల్లో పట్టాలి అని అంటే ఈ విధంగా వీడియోలో చూపించిన విధంగా ఫోల్డ్ చేసుకున్నారే అనుకోండి, మనం మళ్ళీ ఓపెన్ చేసే వరకు అయితే ఈ కవర్ అనేది ఊడిపోదండి. దీన్ని బాటిల్లో ఎలా తీసుకోవాలి, ఎలా పెట్టుకోవాలి, అట్ ద సేమ్ టైం మనకి అవసరమైనప్పుడు ఈజీగా కనిపిస్తాయి. కొన్నిసార్లు మనం ఏం చేస్తాం, దీన్ని డస్ట్బిన్ కవర్ కూడా యూజ్ చేస్తూ ఉంటాం కదా, డస్ట్ అనేది వేస్తూ ఉంటాం కదా. ఈ బాటిల్ ఒకటైతే తీసుకురానే వెట్ వైప్స్ దండి, అది క్యాప్ అనేది వెట్ వైప్ క్యాప్స్ని దాని ప్రకారం అయితే కొంచెం చాకును వేడి చేసేసి కట్ చేసామనుకోండి బాటిల్ని. వెట్ వైప్ క్యాప్స్కి ఏంటి అంటే ఫెవిస్టిక్ ఉంటుంది కదండి, స్టిక్ పెట్టేసి చాలా స్ట్రాంగ్ అయితే ఉంటుందండి. అట్టించాము అంటే దాన్ని ఓపెన్ చేసుకోవడానికి కవర్స్ అన్ని బాటిల్ క్యాప్ నుంచి పెట్టేసి ఈ విధంగా కనుక పెట్టేసుకోనండి, ఓపెన్ చేసుకోవడానికి కవర్స్ తీసుకోవడానికి ఈజీగా అయితే ఉంటుందండి. ఇంకా పెద్ద బాటిల్స్, కూల్ డ్రింక్ బాటిల్స్ కనుక పెట్టేసుకుని ఎక్కువ కవర్స్ అయితే 100 కవర్స్ అయినా సరే కానివ్వండి, ఈ విధంగా ఫోల్డ్ చేసుకున్నామంటే ఈజీగా ఒక బాటిల్ అయితే పట్టేది. అలానే మనకు అవసరమైనప్పుడు ఈజీగా కనిపిస్తాయండి, ఎక్కువ స్పేస్ కూడా ఆక్యుపై లేకుండా ఉంటుంది. ఐ హోప్ టిప్ అయితే నచ్చిందని అనుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ టిప్ వచ్చేసి హాట్ ప్యాక్ ఉంటుంది కదండి. ఎక్స్ట్రా మీ ఇంట్లో హాట్ ప్యాక్ కనుక ఉంది అనుకోండి, దాని లోపల ఏంటంటే ఈ చలికాలంలో ముఖ్యంగా అప్పడాలు కానివ్వండి, లేదు అంటారు ఇలాంటి ఫ్లేక్స్ ఉంటాయి కదండి, ఇవి సపరేట్గా కనుక పెట్టేసామంటే మెత్తబడిపోతూ ఉంటాయి. ఈ విధంగా మన హాట్ ప్యాక్లో కనుక పెట్టేసుకొని మూత పెట్టేసుకున్నామే అనుకోండి, మనకి మెత్తబడ్డం అనేది జరగదని చాలా క్రిస్పీగా కూడా ఉంటాయి. అండ్ నెక్స్ట్ టిప్ వచ్చేసి అగరబత్తి వెలిగించుకోవడానికి దేవుడి దగ్గర అయితే స్టాండ్ ఉంటుందిలే కానివ్వండి, గడప దగ్గర కానివ్వండి, లేదు అంటారా కిచెన్లో కొన్నిసార్లు నాన్ వెజ్ ఉన్నప్పుడు నీచు వాసన రాకుండా ఉండాలని కిచెన్లో వెలిగించుకుంటూ ఉంటారు కదండి. అలాంటప్పుడు మీకు ఎక్స్ట్రా స్టాండ్ కనుక లేదు అనుకోండి, ఈ విధంగా మనకి బట్టల క్లిప్స్ అయితే ఉంటాయి కదండి, బట్టల క్లిప్ సహాయంతో ఈ విధంగా పెట్టేసామనుకోండి, ఒక మంచి మనకి ఎక్స్ట్రా స్టాండ్ లేకపోయినా కానివ్వండి బట్టల క్లిప్ మంచి స్టాండ్ లాగైతే ఉంటుంది. ఐ హోప్ టిప్ కూడా నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చిందా అండి? ప్లీజ్ నచ్చితే కనుక ఒక లైక్ ఇవ్వండి. దీనివల్ల వేరే వాళ్ళకైతే వీడియో రీచ్ అవుతుంది కాబట్టి, వేరే వాళ్ళకి ఎవరికైనా అవసరమైన వాళ్ళకి కూడా ఈ టిప్స్ ఉపయోగపడతాయి కాబట్టి ప్లీజ్ లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. నెక్స్ట్ టిప్ వచ్చేసి మనం ఆయిల్ ప్యాకెట్స్ వాడుతూ ఉంటాం కదండి, అయితే ఆయిల్ అయిపోయిన తర్వాత మనం అనవసరం అని చెప్పి ప్యాకెట్ని పడేస్తూ ఉంటాం కదండి. అయితే దీన్ని ఇప్పుడు రీయూజ్ ఎలా చేయాలో చూద్దాము. మనకేంటంటే కొత్తిమీర కానివ్వండి, కరివేపాకు కానివ్వండి, లేదు అంటారు పుదీనా కానివ్వండి, తీసుకొచ్చుకుని వెంటనే ఒలిచేసి ఒక టిష్యూ పేపర్లో పెట్టి ఒక బాక్స్లో కనుక పెట్టేసి ఫ్రిడ్జ్లో కనుక పెట్టేసుకున్నామే అనుకోండి, చాలా ఫ్రెష్గా అయితే ఉంటుందండి. అయితే మనకి ఎప్పుడైనా సరే టైం లేదు, ఒలుచుకునే అంత టైం లేదు అనుకున్నప్పుడు ఈ విధంగా ఆయిల్ ప్యాకెట్ కనుక ఉంది అనుకోండి, ఈ ఆయిల్ ప్యాక్లో కనుక పెట్టేశారు అనుకోండి, మనకి ఆకుకూర అయినా పెట్టేసుకోవచ్చు అండి, ఏదైనా కానివ్వండి వడిలిపోవటం అనేది జరగదు. మీకు ఒలుచుకునే టైం లేదు అనుకున్నప్పుడు ఈ విధంగా ఆయిల్ ప్యాకెట్లో కనుక పెట్టేశారు, ఆకుకూరలు కానివ్వండి, లేదు అంటారు ఈ విధంగా కొత్తిమీర, పుదీనా, కరివేపాకు ఏదైనా కానివ్వండి చాలా ఫ్రెష్గా అయితే ఉంటుంది. అండ్ నెక్స్ట్ టిప్ వచ్చేసి సూపర్ యూజ్ఫుల్ టిప్ అండి, ప్రతి ఒక్కరికి ఉపయోగపడుతుంది. మనం పేస్ట్ అంతా అయిపోయిన తర్వాత అనవసరం అని చెప్పి పడేస్తూ ఉంటాం కదా, ఈ టిప్ చూసిన తర్వాత మీరు ఖచ్చితంగా రేపటి నుంచి పేస్ట్ అయిపోయిందని పడేయరండి. అడుగును కొంచెం అయితే ఉంటుంది కదండి, ఈ విధంగా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి వాటర్లో ఒక 5 నిమిషాలు కనుక ఉంచాము అనుకోండి, లోపల పేస్ట్ అంతా వచ్చేస్తుందండి. ఈ వాటర్ దేనికి ఉపయోగిస్తాం అనుకుంటున్నారా? మనం ఫ్రిడ్జ్లు కానివ్వండి, డ్రెస్సింగ్ టేబుల్స్ కానివ్వండి, లేదంటే డైనింగ్ టేబుల్స్ కానివ్వండి, ఏం చేస్తామండి కోలిని పెట్టేసి క్లీన్ చేస్తూ ఉంటాం. నెక్స్ట్ టైం ఎప్పుడైనా సరే మీ ఇంట్లో పేస్ట్ ఆల్మోస్ట్ అయిపోయింది, పడేద్దాం అనుకున్నది ఎప్పుడైనా ఉంది అనుకోండి, ఈ విధంగా వస్తే ట్రై చేయండి. ఫ్రిడ్జ్ పైన ఈ విధంగా స్ప్రే చేసేసి, దుమ్ము ఎక్కువగా ఉంది చూసారా, దానిపైన స్ప్రే చేసి పొడి క్లాత్తో కనుక తుడిచేసాము అనుకోండి, చాలా నీట్గా అయితే క్లీన్ అయిపోతుంది. అట్ ద సేమ్ టైం ప్రతిసారి కోలిని తీసుకొచ్చి బయట నుంచి కొనే బదులు ఈ విధంగా ఎప్పుడైనా సరే పేస్ట్ అయిపోతుందన్నప్పుడు ఈ విధంగా ట్రై చేయండి, మనకి ఖచ్చితంగా వర్క్ అవుతుందండి. ఇప్పుడు నేను ఫ్రిడ్జ్ క్లీన్ చేసిన తర్వాత ఇది కౌంటర్ టాప్ అండి, ఈ కౌంటర్ టాప్ పైన దుమ్ము ఎక్కువ కూడా ఉంది. అలాంటి అప్పుడు ఈ విధంగా కొంచెం కనుక స్ప్రే చేసి పేస్ట్ వాటర్ని ఆ తర్వాత పొడి క్లాత్తో కనుక తుడిచేసాము అనుకోండి, మంచి షైనింగ్ కూడా అనిపించిద్దండి. చూడండి ఎంత షైనింగ్ ఉంది, అట్ ద సేమ్ టైం దుమ్ము అనేది లేకుండా నీట్గా క్లీన్ అయిపోయి అలానే మంచి వాసన కూడా అయితే వస్తూ ఉంటుంది.
ఆల్రెడీ కౌంటర్ టాప్ క్లీన్ చేసేసాను కదండి. తర్వాత డ్రెస్సింగ్ టేబుల్ కానీ ఇది డైనింగ్ టేబుల్ అండి. డైనింగ్ టేబుల్ కూడా క్లీన్ చేసుకోవచ్చు. అండ్ అలానే గ్యాస్ స్టవ్ చూపిస్తున్నాను చూడండి. ఎక్కువ నూనె మరకలు ఉన్నాయి కదండి. ఈ ఎక్కువ నూనె మరకలు కూడా మనం ప్రతిసారి సోప్ పెట్టి వాటర్ పెట్టి ఇదంతా క్లీన్ చేసుకునే బదులు ఈ విధంగా సింపుల్గా పేస్ట్ వాటర్ ఉన్నాయి అనుకోండి మన ఇంట్లో అవైలబుల్గా ఆ టైంకి ఒక్కసారి స్ప్రే చేసి పొడి క్లాత్ పెట్టి తుడిచేసాము అనుకోండి చాలా నీట్గా అయితే క్లీన్ అయిపోతుంది. అండ్ అలానే మంచి షైనింగ్ కూడా ఉంటుందండి. నాన్ వెజ్ ఎప్పుడైనా చేసుకున్నప్పుడు కొంచెం నాన్ వెజ్ అప్పుడు మన గ్యాస్ స్టవ్ అంతా కూడా నాన్ వెజ్ స్మెల్ వస్తూ ఉంటుంది కదండి. ఆ టైంలో మీరు ఈ విధంగా కనుక స్ప్రే చేశారనుకోండి ఇలాంటి నాన్ వెజ్ స్మెల్ రాకుండా బ్యాక్ సైడ్ ఉంటాయి కదండి టైల్స్, ఆ టైల్స్ ఉపయోగంగా స్ప్రే చేసి క్లీన్ చేసుకోవచ్చు అండి. చూడండి ఇక్కడ మనకి సోప్ అనేది పెట్టకుండా నూనె మరకలు ఎంత నీట్గా క్లీన్ అయిపోయినాయో చూడండి. ఎప్పుడైనా యూస్ఫుల్గా అనిపిస్తే మాత్రం ఈ టిప్ ట్రై చేయండి. ఐ హోప్ ఈ టిప్ కూడా నచ్చిందని. నచ్చితే ప్లీజ్ మీకు ఏది బాగా నచ్చింది అనేది కూడా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అండ్ నెక్స్ట్ టిప్ వచ్చేసి మనం చలికాలంలో ఏంటంటే కంపల్సరీ స్నానానికి ప్రతి ఒక్కరు వేడి నీళ్ళు వాడుతూ ఉంటాం కదండి. అయితే కొన్నిసార్లు మనకి కరెంటు పోయినా కానివ్వండి, లేదు అంటారా గీజర్ పని చేయకపోయినా కానివ్వండి, గ్యాస్ స్టవ్ పైన మీద వేడి నీళ్ళు పెట్టుకుంటూ ఉంటాం కదండి. అయితే మనం ఒకరి తర్వాత ఒకరు స్నానం చేస్తున్నప్పుడు ముందు కనుక కాగినాయి అనుకోండి వాటర్ మొత్తం అలా బకెట్లో పంపేయకుండా వేడి నీళ్ళన్నీ అడుగున ఈ విధంగా కొంచెం ఉంచండి. కొంచెం ఉంచి ఆ తర్వాత కనుక చన్నీళ్ళు పోసి గ్యాస్ మీద స్టవ్ పైన పెట్టేసుకున్నారనుకోండి మనకు వాటర్ అనేది త్వరగా వేడి ఎక్కుతాయి అనుకోండి. మొత్తం వంపేసేసి వేడి నీళ్ళు మొత్తం ఫస్ట్ నుంచి చన్నీళ్ళు పోసి వేడి చేసుకున్నామే అనుకోండి గ్యాస్ ఎక్కువ వేస్ట్ అవుతుంది, కాగడానికి కూడా ఎక్కువ టైం పడుతుంది. అలా కాకుండా కొంచెం అడుగును ఉంచేసి ఆ తర్వాత చన్నీళ్ళు పోసుకున్నామనుకోండి త్వరగా కాగితే దానివల్ల మన గ్యాస్ అనేది సేవ్ అవుతుంది. నెక్స్ట్ టిప్ వచ్చేసి నిమ్మకాయ వాడేసిన తర్వాత నిమ్మతో ఒక అనవసరం పడేస్తూ ఉంటాం కదండి. అయితే దాన్ని ఇప్పుడు రీయూజ్ ఎలా చేయాలో చూద్దామండి. ఇలాంటి టిప్స్ మన ఛానల్ అయితే బోల్డ్ ఉండేవి. అనవసరమైన దాన్ని ఎలా రీయూజ్ చేసుకోవాలి అని ప్లీజ్ ప్రీవియస్ వీడియోస్లోకి వెళ్ళండి, చూడండి. మీకు నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మనకి ఇలాంటి బాటిల్స్ కానివ్వండి లేదంటే ప్లాస్టిక్ బాటిల్స్ కానివ్వండి పైన అయితే క్లీన్ చేస్తూ ఉంటాం కానివ్వండి లోపల ఎంత క్లీన్ చేసినా కొంచెం స్మెల్ వస్తూ ఉంది అనుకోండి. అలాంటప్పుడు ఈ నిమ్మ తక్కువ ఉంటుంది కదా ఇది కొంచెం వేసేసి ఆ తర్వాత కొంచెం వాటర్ వేసేసి కనుక క్లీన్ చేసామనుకోండి ఆ స్మెల్ ఏదైతే లేకుండా అయితే ఉంటుంది. నెక్స్ట్ టిప్ వచ్చేసి మనకి గ్యాస్ స్టవ్ లెగ్స్ ఉంటాయి కదా డైరెక్ట్గా కింద పెట్టే బదులు కింద ఏంటి అంటే కొన్నిసార్లు ఎక్కువ అంటుకుపోతుంది, అటు ఇటు మనకి కదిలించడానికి కూడా ఇబ్బందిగా ఉంటుంది కదండి. మనం క్లీన్ చేసుకోవాలన్నా కూడా ఇబ్బందిగా ఉంటుంది ఎందుకంటే అది సరిగ్గా ఎత్తు ఉండదు కాబట్టి. అలాంటి అప్పుడు మీరు వాటర్ బాటిల్ క్యాప్స్ ఉంటాయి కదండి కొంచెం హైట్ కావాలి అనుకున్నప్పుడు ఈజీగా నీట్గా క్లీన్ అవ్వాలి అనుకున్నప్పుడు ఈ విధంగా వాటర్ బాటిల్ క్యాప్స్ అయితే పెట్టేసుకోవచ్చు అండి. అయితే కొన్నిసార్లు ఏమవుతుందంటే ఎక్కువ రోజులు వాడగా ఆ లెగ్స్ దగ్గర కూడా క్రాచెస్ లాగా వచ్చేస్తాయండి, పగిలిపోతూ ఉంటాయి కదండి. అలాంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారు అనుకుంటే మాత్రం ఈ విధంగా బాటిల్ని కొంచెం ఎక్స్ట్రా కనుక కట్ చేసి క్యాప్ లాగా కాకుండా ఈ విధంగా బాటిల్ కనుక కొంచెం కట్ చేశారు అనుకోండి ఏదైతే లెగ్ ఉందో ఆ లెగ్కి మీ గ్యాస్ స్టవ్ ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి ఇక్కడ గ్యాస్ స్టవ్కి హైట్కి తగ్గట్టు చూసుకొని కట్ చేసి ఆ తర్వాత కనుక పెట్టేసుకున్నారు అనుకోండి లెగ్ అనేది కంప్లీట్గా లోపలికి వెళ్ళిపోతుందండి. అండ్ అలానే ఇంకా మిగిలినది కూడా ఇంకా పగలకుండా అయితే ఉంటుంది. అట్ ద సేమ్ దాని వెయిట్ అంతా బాటిల్ పైన పడుతుంది కాబట్టి మన గ్యాస్ స్టవ్ క్లీనింగ్ అనేది ఇబ్బంది లేకుండా ఉంటుంది. అలాగే పగిలినవి కూడా ఇంకా ఎక్కువ పగలకుండా అయితే ఉంటుంది. అండ్ నెక్స్ట్ టిప్ వచ్చి సూపర్ యూస్ఫుల్ టిప్ అండి. మనకి ఏంటంటే గ్యాస్ స్టవ్ వాడికంటే బర్నర్స్ ఏంటంటే హోల్స్ పూడిపోతూ ఉంటాయండి. మనకు కొన్నిసార్లు రైస్ పడుతూ ఉంటుంది, పాలు పొంగిపోతుంటాయి. ముఖ్యంగా ఏదైనా పొంగినప్పుడు ఈ విధంగా బర్నర్స్ హోల్స్ అనేవి క్లోజ్ అయిపోతూ ఉంటాయి కదండి. మన దీనివల్ల గ్యాస్ కూడా వేస్ట్ అవుతూ ఉంటుంది. గ్యాస్ మనకి 3 months రావాల్సింది 1 month వచ్చేస్తుంది ఎందుకంటే సైడ్ నుంచి లీక్ అవుతూ ఉంటుంది కాబట్టి. గ్యాస్ బర్నర్స్ని నీట్గా ఎలా క్లీన్ చేసుకోవాలో చూద్దామండి. మనం గ్యాస్ బర్నర్స్ క్లీన్ చేయడం బయట నుంచి కూడా పర్సన్ అయితే పిలిపిస్తూ ఉంటాం. అవసరమే లేకుండా మన ఇంట్లోనే చాలా నీట్గా బర్నర్స్ ఎలా క్లీన్ చేసుకోవాలో చూద్దామండి. ఇలాంటి బర్నర్స్ క్లీనింగ్ మన ఛానల్లో చాలా అయితే ఉన్నాయండి. మీకు ఏది అవైలబుల్ బట్టి మీరు దాన్ని కనుక క్లీన్ చేసుకున్నారే అనుకోండి సూపర్గా క్లీన్ అయిపోతుంది. ఇది కూడా ఖచ్చితంగా ది బెస్ట్ క్లీనింగ్ టిప్పే అవుతుందండి. దానికోసం ఒక బౌల్ అయితే తీసుకొని ఒక గ్లాస్ వాటర్ అయితే తీసేసుకొని గ్యాస్ స్టవ్ పైన పెట్టేసుకొని ఏదైతే బర్నర్స్ మీరు క్లీన్ చేయాలి అనుకుంటున్నారో ఆ బర్నర్స్ దానిలో వేసేసి ఒక స్పూన్ అయితే సాల్ట్ ఉంటుంది కదా సాల్ట్ని ఒక స్పూన్ అయితే వేసేసుకోవాలి. అలాగే నేను ఇక్కడ ఏరియల్ లిక్విడ్ అయితే వేసేస్తానండి వాషింగ్ మిషన్. మీరు ఏదైనా సర్ఫ్ ఉంటే సర్ఫ్ కూడా వేసేసుకోవచ్చు అండి. అలానే బేకింగ్ సోడా కానివ్వండి లేదు అంటారా బేకింగ్ పౌడర్ కానీ ఒక ఫుల్ స్పూన్ అయితే వేసేసుకున్నాను. దీనిలోనే ఈనో ప్యాకెట్ ఉంటుంది కదా ఈనో ప్యాకెట్లో మొత్తం వేయకుండా కొంచెం ఒక పావు స్పూన్ అయితే సరిపోతుందండి. దాన్ని కూడా వేసేసాను. అండ్ నిమ్మకాయలో తీసుకొని హాఫ్ అయితే నిమ్మకాయ పిండిస్తానండి. ఈ వాటర్ అన్నింటిని బాగా మరగాగిన తర్వాత బాగా కలిపేసేసి మరగాచిన తర్వాత వెంటనే స్టవ్ ఆఫ్ చేసి ఒక నైట్ మొత్తం వదిలేసేసండి. నెక్స్ట్ డే మార్నింగ్ అయితే క్లీన్ చేసుకోవచ్చు. అంటే నేనేంటంటే 4-5 hours నానబెట్టేసేసానండి. ఒక నైట్ మొత్తం వదిలేసేయలేదు.
మీరు ఈ విధంగా ఎక్కువ కనుక మీ హోల్స్ బూడిపోయి ఉన్నాయి అనుకోండి, ఈ విధంగా నైట్ మొత్తం వదిలేసండి ఇదే వాటర్లో. తర్వాత స్టీల్ స్క్రబ్బర్ కానివ్వండి. ఇప్పుడేంటి ఆన్లైన్లో ఏంటి అని అంటే మనకి బర్నర్స్ క్లీన్ చేసుకునే ఇనుప బ్రష్లు అయితే ఉన్నాయండి అవైలబుల్లో. మీకు కావాలంటే ఆ బ్రష్లు కనుక ఉన్నాయి అనుకోండి ఇంట్లో, దాంతో క్లీన్ చేసుకోవచ్చు. లేదంటే స్టీల్ స్క్రబ్బర్తో కూడా కొంచెం ఎక్కువ టైం అయితే పడుతుందండి. తర్వాత క్లీన్ చేసుకున్న తర్వాత మీకు మధ్యలో హోల్స్లో కనుక ఎక్కువ రైస్ కనుక ఉంది, చిన్న పిన్నీస్ ఏదన్నా ఉంది అనుకోండి, పిన్నీస్ తోటి క్లీన్ చేసేసుకోండి. ఆ తర్వాత తడి అనేది లేకుండా పొడి క్లాత్తో మొత్తం నీట్గా క్లీన్ చేసి, తడి అనేది లేకుండా మొత్తం నీట్గా తుడుచుకున్న తర్వాత చూపిస్తున్నాను చూడండి, వెలిగించాను. బిఫోర్ చూడండి ఎంత తక్కువ మంట అయితే వస్తుందో, హోల్స్లోంచి అన్ని హోల్స్లోంచి మంట అనేది రాలేదు కదండి. బట్ ఇప్పుడు చూడండి అన్ని హోల్స్లోంచి మంట రావడం వల్ల ఏంటి మనకి కుకింగ్ అనేది త్వరగా అవుతుంది. అట్ ద సేమ్ టైం మనకి గ్యాస్ స్టవ్ కూడా మనకి గ్యాస్ అనేది కూడా వేస్ట్ అయితే కాకుండా అయితే ఉంటుంది. ఇక్కడ నేను సిమ్లో పెట్టి హైలో పెట్టి రెండింట్లో పెట్టి చూపిస్తున్నాను చూడండి. సిమ్లో పెట్టినా కానివ్వండి అన్ని హోల్స్ నుంచి అయితే వస్తుందండి. బిఫోర్ ఏంటి అని అంటే సిమ్లో పెట్టాను అనుకోండి అన్ని హోల్స్ నుంచి రాలేదండి, ఓన్లీ హైలో పెట్టినప్పుడు మాత్రం ఈ విధంగా అన్ని హోల్స్ నుంచి మంట వస్తుంది. ఇది సిమ్ అండి, సిమ్లో పెట్టిన చూడండి ఎంత. ఎవరైనా సరే బర్నర్స్ హోల్స్ ఇలా పూడిపోయినా కానివ్వండి మంట తక్కువగా వస్తున్నప్పుడు ఈ విధంగా కనుక క్లీన్ చేసుకున్నారే అనుకోండి చాలా నీట్గా అయితే క్లీన్ అయిపోతుంది. అండ్ మంట అనేది అన్ని హోల్స్ నుంచి అయితే వస్తుంది. ఐ హోప్ ఈ టిప్ కూడా నచ్చిందని. నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అసలు మర్చిపోకండి. అండ్ నెక్స్ట్ టిప్ వచ్చేసి నిమ్మకాయ జ్యూస్ అంతా తీసేసిన తర్వాత ఈ నిమ్మకాయ తొక్కల్ని అనవసరంగా పడేస్తూ ఉంటాం కదండి. అయితే దీన్ని కూడా ఇప్పుడు యూజ్ ఎలా చేయాలో చూద్దామండి. ఒక చిన్న బౌల్లోకి ఈ నిమ్మకాయ తొక్కలన్నీ తీసేసుకొని మనం ఫ్రిడ్జ్లో కనుక పెట్టేసుకున్నామే అనుకోండి, ఫ్రిడ్జ్ నుంచి కొన్నిసార్లు బ్యాడ్ స్మెల్ వస్తూ ఉంటుంది కదండి. నిమ్మకాయ చెక్కలు పెట్టడం వల్ల ఏంటంటే బ్యాడ్ స్మెల్ అనేది లేకుండా ఉంటుంది. అండ్ అలా 2-3 డేస్కి ఒకసారి ఈ నిమ్మకాయ చెక్కలను తీసేసి మళ్ళీ జ్యూస్ అనేది తీసుకుంటూ ఉంటాం కానీ 2-3 డేస్కి ఒకసారి మళ్ళీ మనం చేంజ్ చేసుకుంటూ ఉన్నామని కానీ బ్యాడ్ స్మెల్ అనేది లేకుండా అయితే ఉంటుంది. ఐ హోప్ ఈ టిప్ కూడా నచ్చిందని అనుకుంటున్నాను. ఇవేనండి ఈరోజు టిప్స్ ట్రిక్స్. యూస్ఫుల్గా అనిపిస్తే మాత్రం ఈ టిప్స్ అన్ని ఒకసారి ట్రై చేయండి. ఏది మీకు బాగా నచ్చింది అనేది కూడా కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అసలు మర్చిపోకండి. రేపటి వీడియోలో మంచి మంచి టిప్స్ మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు మీ అందరూ హ్యాపీగా ఉన్న హార్ట్ఫుల్గా అయితే కోరుకున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎవర్ వాచింగ్.